10,000 కంటే ఎక్కువైతే అవ్వదు. 10,000లో వచ్చిన ఫోన్ ని 25,000 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? మధ్యలో 15,000 రూపాయలు బ్రాండ్ ప్రాఫిట్ తీసుకుంటుందా? ఇట్లాంటి కమెంట్స్ చూసి మీరు డిమోటివ్ అవ్వద్దు. ఇవన్నీ టైం వేస్ట్ కమెంట్స్ పెట్టేది. మనం గట్టిగా సంకల్పించుకుంటే దేన్నైనా వదిలేస్తాం. స్టెబిలైజేషన్ చిత్తకు కొట్టేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. Q&A ఎపిసోడ్ 12 తో మీ ముందుకు వచ్చా. ఈ ఎపిసోడ్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని పిక్ చేయడం జరిగింది. #AskTarun అని చెప్పి మెన్షన్ చేసి మీ క్వశ్చన్ ని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేట్ చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ ప్రకాష్ అడుగుతున్నారు. సేఫ్ గా నార్మల్ గా ఒకే మొబైల్ 7, 8 and 10 years వరకు యూజ్ చేస్తుంటే 8 years దాటిన మొబైల్లో యూట్యూబ్ చూడొచ్చా? మీరు 7 to 10 years యూజ్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ మొబైల్ అయి ఉంటుంది. దానికి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ అప్డేట్స్ రాకుండా ఏదో బడ్జెట్ ఫోన్ నే మీరు 7 to 10 years యూజ్ చేస్తున్నారు అనుకుంటే కొన్నిసార్లు అప్డేట్ పాలసీస్ మారుతూ ఉంటాయి అండ్ యాప్ లో కూడా ప్రైవసీ అండ్ అప్డేట్ పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ప్లే స్టోర్ కి అండ్ యాప్ టు యాప్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఒకవేళ ఇన్లైన్ లో ఉన్నాయి అనుకుంటే యాప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవుట్డేట్ అయిపోయింది అనుకుంటే పని చేసుకోవచ్చు. సింపుల్ అండ్ షార్ట్ గా చెప్పాలంటే అప్డేట్స్ వస్తున్నంత వరకు ప్లే స్టోర్ లో యాప్ కి అప్డేట్స్ వస్తున్నంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ్ అడుగుతున్నారు. అన్న అన్ని మొబైల్స్ గేమ్స్ కెమెరా ఓరియంటెడ్ తీసుకొస్తున్నారు. మరి డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, 1.5K AMOLED మూవీస్ కోసం, బిల్డ్ క్వాలిటీ, లాంగ్ లైఫ్ కోసం ఈ బడ్జెట్ లో ఎందుకు తీసుకురారు? USPs అని చెప్పి పిలుస్తూ ఉంటాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. ఒక బ్రాండ్ ఒక మొబైల్ ని తీసుకొచ్చే ముందు దాని USP ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. ఆ USP తో మ్యాచ్ అయ్యాలనే వాళ్ళు కంప్లీట్ గా టార్గెట్ చేసి తీసుకొస్తారు. మీరు అనుకుంటున్నట్లు ఆల్రౌండర్ ఫోన్ అంటే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, 1.5K రెజల్యూషన్, కెమెరా, గేమ్స్ ఇవన్నీ కావాలంటే ఆల్రౌండర్ ఫోన్ బ్రాండ్స్ అంత తొందరగా ఆల్రౌండర్ ఫోన్స్ ఇప్పుడు తీసుకొని రావట్లేదు. ఎందుకంటే వాళ్ళదే ఒక్కొక్క బడ్జెట్ లో ఒక్కొక్క సెంట్రిక్ గా ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు X అనే ఫోన్ కెమెరా సెంట్రిక్, Y అనే ఫోన్ గేమింగ్ సెంట్రిక్, Z అనే ఫోన్ మీడియా సెంట్రిక్ ఇట్లా తీసుకొస్తున్నారు. అన్నిటికీ సేల్స్ ఉండాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆల్రౌండర్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రౌండర్ ఫోన్స్ కొంచెం తక్కువ అవుతున్నాయి. ఇవి బ్రాండ్ టు బ్రాండ్ డిఫర్ అవుతూ ఉంటాయి అండ్ వాళ్ళు అనుకున్న USPs ని బేస్ చేసుకుని కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ డిసిపుల్స్ అడుగుతున్నారు. iQOO 15 లో ఇచ్చిన డిస్ప్లే iPhone 17 Pro Max లాంటి డిస్ప్లే అని అందరూ అంటున్నారు కదా. అటువంటిప్పుడు ఆ పేటెంట్ ఐఫోన్ కదా, మరి దానికోసం ఐఫోన్ సామ్సంగ్ మీద కంప్లైంట్ ఇవ్వదా? ప్రోడక్ట్ ని వేరే వాళ్ళకి ఇచ్చారని జస్ట్ అడుగుతున్నా. ఇక్కడ పేటెంట్ అని చెప్పినది అయితే ఏది ఉండదు. డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు అదొక టెక్నాలజీ, M14 LED టెక్నాలజీ అనేది ఒకటి సామ్సంగ్ నుంచి iPhone 17 సిరీస్ లో తీసుకొని యూజ్ చేయడం జరిగింది. మిగతా బ్రాండ్స్ ఎందుకు యూజ్ చేయవు అంటే దాని మీద ఏదో పేటెంట్ ఉంది అని కాదు. అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని iQOO వాళ్ళు కొనుక్కున్నారు, అంటే కొంచెం దాని మీద ఎక్కువ స్పెండ్ చేసి కొనుక్కున్నారు. అఫ్ కోర్స్ iQOO 13 తో కంపేర్ చేస్తే iQOO 15 లో హ్యూజ్ అప్గ్రేడ్ డిస్ప్లే అనేది. అది మాత్రం నేను రాసిస్తాను. నేను 2 ఫోన్స్ పక్క పక్కన పెట్టి యూజ్ చేస్తున్నా. నక్కకి నాలో కనుకున్నంత తేడా ఉంది 13 కి 15 కి డిస్ప్లే డిఫరెన్స్ అయితే. సో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ఏదైనా పెద్ద పేటెంట్ ఏం కాదు. కైండ్ ఆఫ్ టెక్నాలజీ డిస్ప్లే. ఆ డిస్ప్లేలో ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేశారంటే దాన్ని ఏ బ్రాండ్ అయినా కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ కుష అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, చాలా రోజుల నుంచి చాలా మందిని అడిగాను, ఎవరు కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఈ క్వశ్చన్ మొత్తం నేను చదివాను. ఈ వేస్ట్ గురించి నేను అడుగుతున్నారు. ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ చేయడం వల్ల కంపెనీస్ పెరిగిన ఈ వేస్ట్ ఏమవుతుంది, వీటి వల్ల సొసైటీకి డ్యామేజ్ అవుతుంది కదా. ఈ టోన్ లో క్వశ్చన్ అయితే ఉంది. అండ్ సెకండ్ క్వశ్చన్, మొబైల్ ఫోన్ 10 years యూజ్ చేసేలాగా వీళ్ళు మ్యానుఫాక్చర్ చేయలేరా అని రెండో క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ఈ వేస్ట్ ని ఎప్పటికప్పుడు ఇండియాలో కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. మనం సేల్స్ లో మేజర్ గా జరిగేది సేల్స్ అయితే, రెండోది ఈ వేస్ట్ కలెక్షన్. మీరు ఎక్స్చేంజ్ పెడతా ఉంటారు కదా ఫోన్స్, మనం అనుకుంటాం మనం ఎక్స్చేంజ్ పెట్టలేదని చెప్పి ఎవరు ఎక్స్చేంజ్ పెట్టరని. బట్ చాలా మంది ఎక్స్చేంజ్ ఆఫర్ ని బేస్ చేసుకుని మొబైల్స్ కొనుక్కుంటున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది కలెక్ట్ అవడం జరుగుతుంది. అండ్ కలెక్ట్ చేసిన ఈ వేస్ట్ లో డిస్ప్లేస్ దగ్గర నుంచి, ఫ్రేమ్స్ దగ్గర నుంచి, బ్యాటరీస్ దగ్గర నుంచి అన్నింటినీ రీసైకిల్ చేస్తారు. ఏ ఒక్కటి చిన్న ఎలిమెంట్ కూడా మిస్ అవ్వరు. అండ్ కొన్ని ప్రీమియం మెటల్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్ ఇట్లాంటి మెటల్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హై అండ్ ప్రిసిషన్ ఉన్న మషిన్స్ ని యూస్ చేసుకుని కలెక్ట్ చేసి సపరేట్ గా రీసైకిల్ చేస్తారు. అండ్ ఇప్పుడు లాంచ్ అవుతున్న మొబైల్ ఫోన్స్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ రీసైకిల్ అల్యూమినియం గ్రేడ్ మెటీరియల్ అని చెప్పని. ఐఫోన్స్ లో ఇంకా డీటెయిల్ గా రాసేస్తారు డైరెక్ట్ గా. మ్యాక్ బుక్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ వచ్చింది, అది రీసైకిల్ అని మెన్షన్ చేస్తారు. ఐఫోన్స్ లో కూడా రీసైకిల్ అని మెన్షన్ చేస్తారు. ప్రతి ఒక్క కాంపోనెంట్ ని మాక్సిమం రీసైకిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియాలో EPR అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. అంటే ఏవేవైతే బ్రాండ్స్ ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా, ఒక బ్రాండ్ మినహాయించి కాదు, అన్ని బ్రాండ్స్ కూడా వాళ్ళు ఎంతైతే ప్రొడక్షన్ చేస్తున్నారో దాంట్లో స్పెసిఫిక్ గా తెలియదు, బట్ ఇంత పర్టికులర్ పర్సెంటేజ్ లో వాళ్ళు ఈ వేస్ట్ ని కూడా వెనక్కి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పని ఒక రూల్ ఉంది. సో ప్రతి బ్రాండ్స్ అందుకే ఎక్స్చేంజ్ ఆఫర్స్ పెట్టి వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉంటుందో, అంటే రీసైకిల్ చేయవలసిన ఈ వేస్ట్ ని కలెక్ట్ చేయాలి అని ఏదైతే ఉంటుందో దాన్ని కలెక్ట్ చేయడానికి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు. అండ్ మోస్ట్లీ ఆథరైజ్డ్ రీటైలర్స్ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా అదర్ క్యాష్ ఇట్లా బోల్డ్ ఉన్నాయి. వీటన్నింటి నుంచి కూడా ఎక్స్చేంజ్ ఫోన్స్ వీళ్ళు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. అవి బ్రాండ్స్ తీసుకుంటూ ఉంటాయి. తెచ్చిన ఈ వేస్ట్ ని ఏం చేస్తారంటే ఇందాక చెప్పా, ఆల్మోస్ట్ రీసైకిల్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ వేస్ట్ ని అమ్ముతారు కూడా. బయట కంట్రీస్ కొన్ని కొనుక్కుంటే వాటికి మనం ఎక్స్పోర్ట్ చేసేస్తుంటాం, అక్కడ కొంచెం ప్రాఫిట్ కూడా కనబడుతుంటుంది. సో ఈ వేస్ట్ అయితే డంప్ చేసేసి ప్రజలకి ఇబ్బంది పడేలా అయితే మెజారిటీ ఉండదు. అసలు లేదని నేను చెప్పను, బట్ మాక్సిమం ఉండదు. దాని మీద మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మంచి లాస్ ఇంపోజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అది 16 Pro Max వైఫై ఆఫ్ చేసినా సరే ఆటోమేటికలీ వైఫై ఆన్ అవుతుంది. ఇది అది ప్రాబ్లం. వైఫై ఐఫోన్ లో ఆన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనం ప్రతి యాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఆల్మోస్ట్ ఐఫోన్స్ లో ఉండే అన్ని యాప్స్ కూడా నెట్వర్క్, ఆల్మోస్ట్ అంటున్నా, ప్రతి యాప్ కాదు, ఆల్మోస్ట్ అన్ని యాప్స్ నెట్వర్క్ యాక్సెస్ అయితే తీసుకుంటుంది. ఈ నెట్వర్క్ యాక్సెస్ దగ్గర మొబైల్ నెట్వర్క్ అండ్ వైఫై నెట్వర్క్ ఈ రెండు మనం టర్న్ ఆన్ చేసి ఇచ్చేస్తాం యాప్ లోపలికి వెళ్ళేటప్పుడు. ముఖ్యంగా ఆటో
కనెక్ట్ వెన్ నోన్ నెట్వర్క్స్ అని చెప్పని ఉంటుంది ఒక ఆప్షన్. దాన్ని ఖచ్చితంగా టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లోకి వచ్చారు, ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్ మీకు బాగా తెలిసిన నెట్వర్క్ అని చెప్పి నాకు గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఆఫ్ చేసినా ఆటోమేటిక్గా ఆన్ చేసిద్ది. అందుకే దాన్ని ఆటో కనెక్ట్ అని పిలుస్తున్నారు. సో ఆటో కనెక్ట్ ఆఫ్ చేసేసేయండి. అండ్ ఫైండ్ మై ఫోన్ లొకేషన్ ప్రెసిషన్, అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ మీ లొకేషన్ ట్రేస్ అవ్వడం, ఇవన్నీ ఫీచర్స్ వైఫైతోనే లింక్ అయి ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ లో వీటన్నింటిని ఆఫ్ చేసి పెట్టుకుంటే ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూస్తున్నారు అంటే, నచ్చింది ఉపయోగపడింది అనుకుంటున్నాం, ఒకవేళ కంటెంట్ నచ్చి ఉపయోగపడితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ ఆనెస్ట్ కాంటెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటే అది నాది గ్యారంటీ. 3 lakhs సబ్స్క్రైబ్స్ రీచ్ అవ్వాలి, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ అడుగుతున్నారు. ది క్వశ్చన్ చాగంటి గారి వాయిస్ ఉంటేనే గూస్ బంప్స్, థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ దిస్ ఆడియో అని. బట్ దాని కింద బై బర్త్ వచ్చిన బద్ధకం బై డెత్ మాత్రమే పోయిద్ది అని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి కమెంట్స్ చూసి మీరు డిమోటివ్ అవ్వద్దు. ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ కమెంట్స్ పెట్టేది. మనం గట్టిగా సంకల్పించుకుంటే దేన్నైనా వదిలేస్తాం. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒకప్పుడు, అంటే ఇంటర్ చదువుతున్నంత వరకు కూడా బద్దకని బ్రాండ్ అంబాసిడర్. బట్ గట్టిగా ఒక రెస్పాన్సిబిలిటీ భుజాల మీద పడింది అనుకోండి, అన్ని ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాయి. పైన కమెంట్ ఓకే కానీ కింద వచ్చే కమెంట్స్ ఇట్లాంటివి చూసి మీరు టైం వేస్ట్ చేసుకోమాకండి. నెక్స్ట్ క్వశ్చన్ క్యాండీ అడుగుతున్నారు. అన్న నేను ఎడిటర్ని, ఎడిటింగ్ కోసం ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేయి, 40,000 వరకు పెట్టగలను. ఫస్ట్ థింగ్, మీరు ఎడిటింగ్ కోసం అనుకుంటే హై ఎండ్ ప్రాసెసర్ ఉన్న ఫోనే తీసుకోవాలి. అక్కడ 2 ఆప్షన్స్. ఐఫోన్ తీసుకుంటే ఆబ్వియస్ గా అది హై ఎండ్ ఎడిట్ చేయగలదు. అందులో కైన్ మాస్టర్ అయినా, క్యాప్ కట్ అయినా, విఎన్ అయినా, ఏదైనా హ్యాజిల్ ఫ్రీ, సరదాగా రన్ చేసేసింది. బట్ ఆండ్రాయిడ్ లోకి వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ మాత్రమే తీసుకోవాలి. 888 కానీ 888 Gen 5 కానీ, అంతకు మించి కిందకైతే దిగొద్దు. 888 ప్రాసెసర్ మీకు సుమారు 40,000 లో, ఐక్యూ 13 రేపు మోస్ట్లీ డిస్కంటిన్యూ చేస్తారు. ఒకవేళ దొరికితే 888 ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఐక్యూ నుంచి కానీ, OnePlus నుంచి కానీ తీసుకోండి. అవి కాకుండా మిగతా ఏ ఫోన్స్ కూడా నేను ఆండ్రాయిడ్ లో సజెస్ట్ చేయను. ఐదర్ OnePlus లేదా ఐక్యూ, ఈ 2 మాత్రమే ఎడిటింగ్ కి హ్యాండిల్ చేయదగ్గ ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్. బట్ మొన్న 40,000 రూపాయలకి iPhone 15 వచ్చింది. ఇప్పుడు కూడా సుమారు 43-44 వేల రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలను అనుకుంటే ఐఫోన్ కి వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి తిరగరు. నెక్స్ట్ క్వశ్చన్ కుమార్ అడుగుతున్నారు. అన్న బిగ్ ఫ్యాన్, 2 months నుండి ట్రై చేస్తున్నా. ఫైన్, ఇతని క్వశ్చన్ కూడా నాకు అర్థమైంది. ఇతను ఇన్ఫినిక్స్ ఫోన్ ఒకటి యూస్ చేస్తున్నారు, GT20 Pro అనుకుంటా. ఈ ఫోన్ కి Antutu స్కోర్ వీళ్ళు బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేసింది అరౌండ్ 9 lakhs దగ్గరలో. బట్ ఇతను అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ ని 1 million పైన Antutu స్కోర్ అయితే రన్ చేయగలుగుతున్నారంట. ఇలా అప్డేట్ అయిన తర్వాత Antutu స్కోర్ ఇంక్రీజ్ అవడం జరుగుతుందా అని చెప్పని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి, అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది అప్డేట్ తర్వాత. బ్రాండ్ చేయాలి అనుకుంటే, అంటే పర్ఫార్మెన్స్ ని బూస్ట్ చేయాలనుకుంటే బ్రాండ్ ఖచ్చితంగా బూస్ట్ చేయగలదు. సో తద్వారా ఆబ్వియస్ గా Antutu స్కోర్ బెటర్, హైయర్ స్కోర్స్ అయితే స్కోర్ చేయగలుగుతుంది. లేదా 2, Antutu కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. దాంట్లో వాళ్ళు రన్ చేసే థ్రెడ్స్ కానివ్వండి, వాళ్ళు రన్ చేసే కెపాసిటీ కానివ్వండి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఇంటర్నల్ గా Antutu టెస్ట్ చేసే యాప్ ని బేస్ చేసుకుని కూడా స్కోర్ మారుతూ ఉంటుంది. దీన్ని మనం స్పెసిఫిక్ గా అప్డేట్ ముందు, అప్డేట్ తర్వాత అని కరెక్ట్ గా ప్రిసైజ్డ్ గా చెప్పలేం. బట్ చేంజ్ అయితే ఉంటుంది Antutu స్కోర్ లో. అది ఇంక్రీజ్ అవ్వండి, డిక్రీజ్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ కోటేష్ అడుగుతున్నారు. మనం కొనే మొబైల్స్ ఒక మిడ్ రేంజ్ మొబైల్ తీసుకున్నా 25K అలా పడుతుంది. బట్ దాన్ని రెడీ చేయడానికి కంపెనీ ఎంత ఖర్చు అవుతుంది? బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ యూ అంటే ఎగ్జాంపుల్ గా మీరు కూడా చెప్పారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ గానే చెప్తున్నా. బట్ ఆల్మోస్ట్ యాక్యురేట్ ఆన్సర్ అయ్యింది. 25,000 రూపాయలు పెట్టి మనం కొనుక్కునే ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు సుమారు 8,000 నుంచి 9,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ మరీ ఎక్కువైతే 10,000 రూపాయలు. 10,000 కంటే ఎక్కువైతే అవ్వదు. 10,000లో వచ్చిన ఫోన్ ని 25,000 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? మధ్యలో 15,000 రూపాయలు బ్రాండ్ ప్రాఫిట్ తీసుకుంటుందా అని అనుకుంటే అది మనం పడే భ్రమే. ఎందుకంటే ఫస్ట్ థింగ్, BOM అని చెప్పని ఒకటి ఉంటుంది, బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి పిలుస్తాం. నిన్నటి వీడియోలో కూడా దీని గురించి మాట్లాడాను నేను. బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన బిల్డ్ క్వాలిటీ, ఫ్రేమ్ దగ్గర నుంచి లోపల ప్రాసెసర్, ర్యామ్ రోమ్ కాన్ఫిగరేషన్స్, డిస్ప్లే మళ్ళీ పార్ట్నర్షిప్, ఈ డాల్బీ విజన్ లేకపోతే టీవీ రిఫైన్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, అవి, స్పీకర్స్, వైబ్రేషన్ మోటార్స్, అదర్ కాంపోనెంట్స్, బ్యాటరీ, చార్జర్ అండ్ అదర్ టెక్, తర్వాత లేబర్ కాస్ట్, అసెంబ్లింగ్ కాస్ట్, ఇవన్నింటిని కలుపుకుంటే మనకి బిల్ ఆఫ్ మెటీరియల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇవి ఒక ఎత్తు అయితే, ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్, GSTs, R&D డ్యూటీస్, మార్కెటింగ్ కాస్ట్, డిస్ట్రిబ్యూటర్ కాస్ట్, రీటైల్ మార్జిన్స్ అండ్ బ్రాండ్ ప్రాఫిట్ మార్జిన్, ఇవన్నింటిని ఇంక్లూడ్ చేసుకుంటే ప్రైస్ అక్కడ వరకు వెళ్తుంది. బట్ ఎంతో కొంత బ్రాండ్ కి అయితే ప్రాఫిట్ ఉండింది, వాళ్ళ పుణ్యానికి అయితే ఫోన్ ఎవరు. కాకపోతే మరి మనం అనుకుంటున్నాం 25,000 రూపాయల ఫోన్ మీద 15,000 రూపాయలు ప్రాఫిట్ ఉండే అంత కాదు, అరౌండ్ 5,000 దగ్గరలో అయితే ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనాథ్ అడుగుతున్నారు. అన్న ఫాస్ట్ చార్జెస్ పైన 67 వాట్, 100 వాట్, 20 వాట్స్ ఉంటాయి. బట్ దాని కిందే మళ్ళీ 5 volts 9 amperes, 11 volts 9 amperes అని ఉంటాయి కదా. ఈ చార్జెస్ 10 వాట్, 45 వాట్ ఇలా సపోర్ట్ చేసే ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తాయి. ప్రోటోకాల్ మ్యాచ్ అవ్వాలి అంతే. 100 వాట్ చార్జర్ కి ఖచ్చితంగా చార్జెస్ సెట్ అవుతుంది. బట్ మధ్యలో 45 వాట్ ఒకవేళ ఆ ప్రోటోకాల్ మెన్షన్ చేసి ఉంటే, మీరు యూస్ చేసే సెకండరీ ఫోన్ కూడా ఆ ప్రోటోకాల్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు దాని కంప్లీట్ కెపాసిటీలో ఛార్జింగ్ తీసుకుంటుంది. ఇఫ్ నాట్ తీసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ అడుగుతున్నారు. యాపిల్ కంపెనీ వాళ్ళ డివైజెస్ కి ఇంటర్నేషనల్ వారంటీస్ ఉన్నాయి కదా, మరి సామ్సంగ్ పిక్సెల్ లాంటి ఫోన్స్ కి వేరే కంపెనీస్ ఎందుకు వారంటీ ఇవ్వవు? దీనికి ఆన్సర్, ఫస్ట్ థింగ్, గ్లోబల్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు అబ్రాడ్ లో ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే, ఆ ఫోన్ ఆ రీజియన్ లో కాకుండా బయటికి వెళ్ళి యూస్ చేస్తున్నప్పుడు గ్లోబల్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతుంది అనుకుంటేనే దాని మీద లీగల్ యాక్షన్స్ ఏమి ఉండవు. బట్ వారంటీ సెక్షన్ లోకి వచ్చేసేటప్పటికి కాస్ట్ ఎక్కువ పెరిగి, అదర్ కంట్రీస్ లో కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే కాస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే సేమ్ మోడల్ యొక్క కాంపోనెంట్స్, సేమ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అక్రాస్ ద వరల్డ్ వీళ్ళు మెయింటైన్ చేయాలి. అది ఆండ్రాయిడ్ లో అసంభవం. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇప్పుడు షామీ తీసుకోండి, ఒక నెలలో మనం ఎక్స్పెక్ట్ చేయాలని ఫోన్స్ అక్రాస్ ద వరల్డ్ లాంచ్ చేస్తుంది. ఒక కంట్రీలో లాంచ్ చేసిన ఫోన్స్ ఇంకొక కంట్రీలో దొరకవు షామీది. అలానే వివో, ఐక్యూ అయినా కానీ
కానివ్వండి, మోటోలో కానివ్వండి, ఏ అదర్ బ్రాండ్ అయినా కానివ్వండి, ఈవెన్ సామ్సంగ్ కూడా ఒక రీజియన్ లో తయారు చేసిన ఫోన్ ఇంకొక రీజియన్ లో మోస్ట్లీ తీసుకొని రారు, లేదా పేరు మార్చి తీసుకొస్తారు. అక్కడ కాంపోనెంట్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి, మొబైల్ టెక్నాలజీ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఆబ్వియస్ గా స్టాక్ మెయింటైన్ చేయడం అనేది కంప్లీట్లీ డిఫికల్ట్. ఐఫోన్స్ లో అలా కాదు. ఐఫోన్స్ కి ఏంటి, సంవత్సరానికి 4 మోడల్స్ తీసుకొస్తాడు, నంబర్ సిరీస్, 2 ప్రో సిరీస్, ఇవి మెయింటైన్ చేయడం ఈజీ. బట్ మీరు మెన్షన్ చేసినట్లు వన్ ప్లస్, సామ్సంగ్, పిక్సెల్ ఈ 3 బ్రాండ్స్ లో అయితే వన్ ప్లస్ అసలు ఇంటర్నేషనల్ వారంటీ అని క్లెయిమ్ చేయదు, అది తీసి పక్కకు పెడేయండి. సామ్సంగ్ లో కొన్ని ప్రీమియం మోడల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ లో కానివ్వండి, ఇన్ఫాక్ట్ వాచెస్ కానివ్వండి, ఇవి స్పెసిఫిక్ గా అన్ని కంట్రీస్ లో సేమ్ ఉంటాయి కాబట్టి వీటికైతే లిమిటెడ్ ఇంటర్నేషనల్ వారంటీ కూడా ఉంటుంది. బట్ అన్ని మొబైల్ మోడల్స్ కి అయితే ఉండదు, ఫ్లాగ్షిప్స్ లో కొన్నిటికి ఉండొచ్చు. పిక్సెల్ లో కూడా అంతే, కొన్నింటికి మాత్రమే ఇంటర్నేషనల్ వారంటీ ఇస్తున్నారు, అది కూడా కొన్ని కంట్రీస్ లో. కొన్ని కంట్రీస్ వీటిలో ఎగ్జామ్ట్ అయి ఉన్నాయి, అంటే అన్ని కంట్రీస్ లో కాదు. నెక్స్ట్ కాంతారావు అడుగుతున్నారు, అన్న రోడ్ సైడ్ దొరికే సిమ్స్ కి ఆఫీషియల్ స్టోర్ లో దొరికే సిమ్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏం డిఫరెన్స్ ఉండదు. ఇన్ఫాక్ట్ రోడ్ మీద అమ్మే సిమ్స్ లోనే ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు స్టోర్స్ లో మీరు కొనుక్కునేదంటే. రోడ్ మీద అమ్మే వాళ్ళు ఒకసారి ఫ్రీ రీఛార్జ్లు ఇస్తారు, చార్జెస్ లేకుండా సిమ్ ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటే ఆఫీషియల్ స్టోర్ లో మనకి ఇలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ రాకేష్ అడుగుతున్నారు, జనరల్లీ మొబైల్స్ కి మనం సేమ్ అవుట్పుట్ ఉన్న చార్జెస్ యూస్ చేయాలంటారు కదా, పవర్ బ్యాంక్ యూస్ చేస్తే అవుట్పుట్ మ్యాచ్ అవ్వవు, అయితే తక్కువ అవుతాయి లేదా ఎక్కువ అవుతాయి. మరి అప్పుడు మొబైల్ కి ఏం అవ్వదా? ఎక్కువ టైమ్స్ పవర్ బ్యాంక్ యూస్ చేయమాకండి, ఎప్పుడైనా చార్జర్ నే ప్రిఫర్ చేయండి, పవర్ బ్యాంక్స్ ప్రిఫర్ చేయొద్దు. యూస్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుందా అంటే బ్యాటరీ హెల్త్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, కాకపోతే లాంగ్ టర్మ్ లో, ఇనిషియల్ గా కాదు, లాంగ్ టర్మ్ లో డ్యామేజ్ అయ్యింది. సో బెటర్ చార్జర్స్ యూస్ చేయడం ట్రై చేయండి ఆఫీషియల్. నెక్స్ట్ సాయి వంశీ అడుగుతున్నారు, హై బ్రో, ఈ మంత్ యూఎస్ లో బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంది, అందులో PS5 కొని తెప్పించుకుందాం అనుకుంటున్నా, ఇండియాలో కొనుక్కుంటే సర్వీస్ ప్రాబ్లం అవుద్దా యూఎస్ మోడల్ తీసుకుంటే? దీనికి ఆన్సర్, మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే యూఎస్ లో సుమారు 35,000 రూపాయలకి వచ్చేసింది PS5 ఒకవేళ డిజిటల్ ఎడిషన్ తీసుకుంటే. లేదు హై ఎండ్ తీసుకుంటాను అనుకుంటే సుమారు 40,000 రూపాయల లోపల దొరికింది మీకు. ఇండియాలో 50,000 రూపాయల వరకు ఉంది. ఆ 15,000 రూపాయల డిఫరెన్స్ ని మీరు ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. మీకు 15,000 పర్లేదు అనుకుంటే ఇండియానే తీసుకోవడం ట్రై చేయండి, ఎందుకంటే వారంటీ కంప్లీట్ గా వర్క్ అవ్వదు ఇంటర్నేషనల్ PS5 కి. సో నేనైతే యూఎస్ నుంచి తీసుకోను, ఇండియా నుంచి తీసుకుంటా. PS5 లో 50-50 ఛాన్స్ ఉంది. అందరూ కంప్లైంట్స్ లేకుండా యూస్ చేస్తారని లేదు, 100లో సగం మందికి కంప్లైంట్స్, ఏదో ఒక చిన్న చిన్న కంప్లైంట్స్ అయినా వస్తూ ఉంటాయి. వాటికి మినిమం సపోర్ట్ రావాలన్నా ఇండియన్ వేరియంట్స్ కి మాత్రం ఇక్కడ ఇస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ వారంటీస్ అయితే క్లెయిమ్ అవ్వవు. సో బెటర్ నేనైతే ఇండియాలో సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ చైతు అడుగుతున్నారు, ఎప్పటి నుంచో చాలా డౌట్ ఉంది, సామ్సంగ్ అల్ట్రా సిరీస్ కి, ఐఫోన్ కెమెరాస్ కి కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ యూస్ చేస్తారు కదా, దానివల్ల ఇమేజ్ క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా? అఫ్ కోర్స్ తగ్గుతుంది, అసలు యూస్ చేయమాకండి. మీరు కెమెరాస్ చాలా తక్కువ నేను యూస్ చేసేది, ఎప్పుడో ఒకసారి మాత్రమే అనుకుంటే మీరు యూజ్ చేయండి తప్ప, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం నేను ఈ ఫోన్ కొనుక్కున్నాను అనుకుంటే యూజ్ చేయొద్దు. ఆ ఎక్స్టర్నల్ లేయర్ వల్ల ఇమేజ్ రెజల్యూషన్ తగ్గిపోయింది, ఇమేజ్ డీటెయిల్స్ తగ్గిపోతాయి. నేనైతే అసలు ప్రిఫర్ చేయను. నా ఫోన్ మీద ఇప్పటికీ లెన్స్ లాంటివి అయితే ఏమి ఉండదు, నేను బేర్ లెన్స్ అట్లానే యూజ్ చేసేస్తా, నేను అదే రికమెండ్ చేస్తాను కూడా. మీరు ఇట్ మేక్స్ నో సెన్స్, ఎందుకంటే 1,00,000-1,50,000 పెట్టి మీరు ఫోన్ కొనుక్కొని వాటిపైన వేసేసి 100% క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు అంటే నో సెన్స్ అనేది నాకు ఫీలింగ్. నెక్స్ట్ చైతన్య అడుగుతున్నారు, మొబైల్ కెమెరా లెన్స్ కి స్మోక్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? కంప్లీట్లీ వేర్ అండ్ టైర్ ఎఫెక్ట్ అది, అంటే మనం యూజ్ చేసుకునే విధానాన్ని బేస్ చేసుకునే ఈ స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ముఖ్యంగా టెంపరేచర్స్, మనం ఏ టెంపరేచర్స్ లో ఫోన్ యూజ్ చేస్తున్నాం, మనం ఏ సరౌండింగ్స్ లో ఉంటున్నాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏమీ చేయకుండా స్మోక్ ఎఫెక్ట్ అయితే రాదు, ఖచ్చితంగా మన ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటేనే స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఇక్కడ క్వాలిటీ ఉండిద్ది, వాళ్ళు యూస్ చేసిన మెటీరియల్ క్వాలిటీని బేస్ చేసుకుని కూడా ఈ స్మోక్ ఎఫెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. చీప్ క్వాలిటీ యూస్ చేశారంటే తొందరగా స్మోక్ ఆర్ ఫాగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కొంచెం ప్రీమియం క్వాలిటీ యూస్ చేస్తే కొంచెం తక్కువ వస్తాయి. నెక్స్ట్ ప్రసాద్ అడుగుతున్నారు, అనే ఇన్ని ఇయర్స్ నుంచి యాపిల్ సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ యూస్ చేస్తున్నారు కదా, ఆండ్రాయిడ్ లో ఎందుకు ఈ టెక్నాలజీ తీసుకొని రాలేకపోతున్నారు? ఇది ఉంటే స్టెబిలైజేషన్ బాగుంటుంది కదా అని. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, వాళ్ళకంటే బెస్ట్ మేము వేరే టెక్నాలజీతో అచీవ్ చేస్తామని చెప్పి ఆండ్రాయిడ్స్ అనుకుంటే, ఎవరు యూస్ చేయని టెక్నాలజీ మేము యూస్ చేస్తామని ఐఫోన్స్ అనుకుంటుంది. బట్ హవెవర్ ఐఫోన్స్ ఈ రోజు ఎంత స్టేబుల్ గా వీడియోస్ తీసుకొస్తుందో దానికి దీటుగా ఇప్పుడు ఒప్పో, వివో కంపెనీస్, ఈవెన్ షామీ కూడా ఇంక్లూడింగ్ సామ్సంగ్ స్టెబిలైజేషన్ చిత్తకు కొట్టేస్తున్నాయి. సో సెన్సార్ షిఫ్ట్ యూస్ చేయాలన్న రూల్ అయితే ఏం లేదు. బట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ లో మాత్రం అఫ్ కోర్స్ ఐఫోనే ఆన్ పార్ ఉంది, కానీ స్టెబిలైజేషన్ పరంగా అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ అడుగుతున్నారు, బ్రాండ్ సెక్యూరిటీ అప్డేట్ ఇస్తుంది కదా, దానికి స్టోరేజ్ తీసుకుంటుంది బట్ చాలా తక్కువ, అంటే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ తో కంపేర్ చేసి ఇవి చాలా తక్కువ తీసుకునేది. నెక్స్ట్ సాకేత్ అడుగుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. థ్యాంక్స్ బ్రో. కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ యూస్ చేయడం వల్ల కెమెరా క్లారిటీ ఏమైనా డిక్రీజ్ అవుద్దా? ఆన్సర్ ఇప్పుడే చెప్పా, ఖచ్చితంగా డిక్రీజ్ అయింది, యూస్ చేయొద్దు. నెక్స్ట్ అఖిల్ అడుగుతున్నారు, మొబైల్లో నేను జియో 5G హాట్స్పాట్ యూస్ చేస్తున్నాను, కంప్లీట్ గా 24 hours యూస్ చేసి నేను టీవీ యూస్ చేస్తాను, మొబైల్ కి ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని. ఖచ్చితంగా అయ్యింది, ఫోన్ తొందరగా షెడ్కి వెళ్ళిపోయింది. అలాంటి పనులు చేయమాకండి, మొబైల్ ఫోన్ కోసం యూస్ చేయండి. హాట్స్పాట్ కావాలంటే సపరేట్ గా జియో స్టోర్ లోనో ఎయిర్టెల్ స్టోర్ లోనో దొరుకుతాయి, అవి కొనుక్కొని యూస్ చేయండి. మొబైల్ లో అన్ని అవర్స్ హాట్స్పాట్ యూస్ చేస్తే టెంపరేచర్ ఫోన్ పెరిగిపోతూ ఉంటుంది అండ్ ఆబ్వియస్ గా ఫోన్ త్వరగా షెడ్కి వెళ్ళింది. నెక్స్ట్ వసంత్ అడుగుతున్నారు, ChatGPT ఆర్ జెమినీ అప్పుడప్పుడు ఫ్రీ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి కదా, అప్పుడు ఆటో పే ఆన్ చేసుకోమని అడుగుతున్నాయి. ఆఫర్ క్లెయిమ్ చేసిన తర్వాత ఆటో పే ఆఫ్ చేసేస్తే ఆ ఫ్రీ ప్లాన్ ఏమైనా ఆగిపోతుంది? అలా ఏం ఆగదు, మీరు ఆటో పే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆఫర్ రెడీ చేసుకున్న తర్వాత ఆటో పే ఆఫ్ చేసేయచ్చు, ఆఫర్ అయితే ఏం పోదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఓపెన్ హైమర్ మూవీ బ్లూరేలో పెట్టుకొని చూస్తే ఒక క్లారిటీ, మనం ఓటీటీ యాప్స్ లో యూస్ చేస్తే ఒక క్వాలిటీ వస్తుంది, ఇవన్నీ సేమ్ అని అడుగుతున్నారు. సేమ్ క్వాలిటీ రాదు, ఓటీటీలో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి, బ్లూరే ఫార్మాట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో రెండు ఒకటైతే కాదు, డిఫరెన్స్ అయితే ఉంటుంది. HDR మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇలా బ్లూరే అయితే మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ హై బ్రో, దిస్ ఇస్ రామ్. ప్రో మోడ్ యూస్ చేసి పిక్స్ తీస్తే పోర్ట్రేట్ మోడ్ కంటే బెటర్ పిక్స్ వస్తాయా? ప్రో మోడ్ అనేది ఇప్పుడు నేను మీరు చూస్తున్న వీడియో ప్రో మోడ్ లో రికార్డ్ చేస్తుంది, వైట్ బ్యాలెన్స్ ఎంత
ఉండాలి, ఐఎస్ఓ ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి, షటర్ స్పీడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ నేను మాన్యువల్ గా పెట్టుకున్నా. నాకు ఈ అవుట్పుట్ కావాలి, మైండ్ లో ఫిక్స్ అయింది కాబట్టి దీన్ని తీసుకొస్తున్నా. పోర్ట్రేట్ మోడ్ లో ఏంటి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తూ నేను జస్ట్ ఫోటోస్ మాత్రం క్యాప్చర్ చేస్తుంది. ప్రో మోడ్ లో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయదు. సో ఇది కంప్లీట్ గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏం కావాలి అనుకుంటున్నారు అనేది. రెండింటిలో బెటర్ షాట్ ఏది పిక్ చేసి అని అడిగితే మాత్రం అఫ్ కోర్స్ కొన్నిసార్లు పోర్ట్రేట్ షాట్సే బెటర్ పిక్ చేస్తాయి. కానీ కొంతమంది పర్సనల్ గా ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ లో మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే ప్రో మోడ్ యూస్ చేసే వాళ్ళకి అసలు ఈ పోర్ట్రేట్ మోడ్ లో ఆటో మోడ్ నచ్చవు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్ దేర్ ఎ వే టు చేంజ్ ఓఎస్ ఆఫ్ ద మొబైల్ లైక్ Moto H50 Pro? హెలో UI తీసేసి ఆప్షన్ యూస్ చేసుకుంటాను. కస్టమ్ UI అన్ని పోయినాయి, ఆ రోజులు పోయినాయి, అలాంటి పాసిబుల్ అవ్వవు. నెక్స్ట్ రామ్ అడుగుతున్నారు, న్యూస్ ఇస్ సర్క్యులేటింగ్ దట్ మొబైల్ రీచార్జ్ ప్రైస్ మే ఇంక్రీజ్ 10 to 12% ఫ్రమ్ డిసెంబర్. ఇస్ దిస్ ట్రూ? అండ్ వాట్ హ్యాపెన్స్? వాట్ డూ యూ సజెస్ట్? షుడ్ వి రీచార్జ్ ఫర్ 1 year బిఫోర్ హైక్స్ అండ్ పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవ్వమని అయితే నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. బట్ ముందే రీచార్జ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ హైక్ అయినట్లున్నాయి, లేదా హైక్ అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా మీరు ముందే రీచార్జ్ చేసుకోవడం బెటర్. 1 year కి రీచార్జ్ చేసుకుంటే ఇంకా బెటర్. నేనైతే ఎవ్రీ టైం ఇయర్లీ మాత్రమే రీచార్జ్ చేసుకుంటా, ప్రైస్ హైక్ అవ్వకముందే రీచార్జ్ చేసుకుంటా. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ అడుగుతున్నారు, ఆల్వేస్ యూస్ఫుల్ కంటెంట్, రిక్వెస్ట్ టు రీస్టార్ట్ ఓల్డ్ నాలెడ్జ్ కాంటెంట్ లైక్ వీడియోస్ ఇఫ్ పాసిబుల్. నేను S25 Ultra యూస్ చేస్తున్నా, ఎన్ని ఇయర్స్ యూస్ చేయొచ్చు. నేను మీడియా ఎక్కువ యూస్ చేస్తా. టిప్స్ టు ఇంక్రీజ్ లైఫ్ స్పాన్. టిప్స్ అయితే ఫోన్ లో యూస్ చేస్తే చాలు. ఇందాక చెప్పినట్లు హాట్స్పాట్లు ఎక్కువగా యూస్ చేయడం, గేమింగ్ ఎక్కువ, ఏదైనా కంట్రోల్ గా యూస్ చేసుకుంటే ఫోన్ లైఫ్ టైం అయితే పెంచుకోవచ్చు. S25 Ultra సరదాగా మీరు ఒక 7-8 years ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ డి సీరియల్స్ ఎరుగు అడుగుతున్నారు, టెక్ కేటగిరీ తెలుగులో ఉన్న యూట్యూబర్స్ అందరూ ఎందుకు గెట్ టుగెదర్ ప్లాన్ చేయకూడదు? అందరూ ప్రతి ఒక్కరు జనరల్ గా లాంచ్ ఈవెంట్స్ లో మేము కలుస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రసాద్ అన్న మనకి లాంచ్ ఈవెంట్ లో కలుస్తూ ఉంటారు, తెలుగు టెక్ న్యూస్ హఫీజ్ అన్న కలుస్తూ ఉంటారు, మిగతా అదర్ క్రియేటర్స్ ఇప్పుడు రఫీ అని కానివ్వండి, అఖిల్, డెహేమియా, ఎప్పుడు మేము కలుస్తూ ఉంటాం. బట్ గెట్ టుగెదర్ అనేది మన రేంజ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న కంటెంట్ క్రియేటర్స్ మనం అడగలం, కానీ పెద్దవాళ్ళని అడగలేం. ఎందుకంటే మేబీ వాళ్ళు కుదరొచ్చు, కుదరకపోవచ్చు, మనం ఇబ్బంది పెట్టినట్లు ఉంటుందని ఎప్పుడు అడగం. బట్ మన రేంజ్ అఖిల్, నెహేమియా ఎవ్రీ టైం నేను పాడ్కాస్ట్ కి తీసుకొస్తూ ఉంటా. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చా, ఈ ఇయర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది, తీసుకురావడం ట్రై చేస్తా. పెద్ద రీజన్ అయితే ఏం లేదు, జస్ట్ వాళ్ళని అడిగితే ఇబ్బంది పడతారని అడగం అంతే. నెక్స్ట్ మధుసూదన్ అడుగుతున్నారు, ఐఎమ్ యూజింగ్ S24 FE, కెన్ ఐ ఇన్స్టాల్ Gcam? ఇఫ్ ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే నా మొబైల్ హార్డ్వేర్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? డ్యామేజ్ లాంటివి అయితే ఏమి ఉండదు, మీరు యూజ్ చేసుకోవచ్చు. Gcam దొరకట్లే యాక్చువల్లీ. Gcam ఒకవేళ దొరికితే మీరు ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోండి, మీకు ఒకవేళ Gcam ఇష్టమైతే. నెక్స్ట్ వెంకట్ గంగాధర్ అడుగుతున్నారు, దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ యువర్ 11 episodes. ఎక్స్టెండెడ్ ఫోటోగ్రఫీ కిట్ ఎలా వర్క్ అవుతుంది? అన్ని ఫోన్స్ కి సెట్ అవుతాయా? అన్ని ఫోన్స్ కి సెట్ అవ్వవు. వాళ్ళు పర్టికులర్ గా ఆ మోడల్ కోసం మాత్రమే తయారు చేస్తారు. ఎక్స్టర్నల్ గా మీకు కెమెరా డైరెక్ట్ గా చూడకుండా లెన్స్ లోపల నుంచి చూస్తుంది, ఎక్స్టెండెడ్ జూమ్ మీకు వస్తుంది, ఎక్స్టెండెడ్ పోర్ట్రేట్ షాట్స్ మీరు క్యాప్చర్ చేయగలుగుతున్నారు. అంతే సింపుల్ టెక్నాలజీ. బట్ థింగ్ మీకు అన్ని మోడల్స్ కి అయితే సెట్ అవ్వవు. ఆ పర్టికులర్ మోడల్ కి తయారు చేసింది దానికి మాత్రమే సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు గేమర్ అడుగుతున్నారు, విచ్ ఫోన్ ఫ్రమ్ యువర్ రివ్యూస్ మేడ్ యూ గో దిస్ వన్ రియలీ నెయిల్డ్ ఇట్? నాకు నథింగ్ ఫోన్ 2 ఆ రివ్యూ నాకు బాగా నచ్చింది, నాకు ఓపెన్ గా చెప్పేసిన రివ్యూ అది. నెక్స్ట్ రాహుల్ అడుగుతున్నారు, బ్రో నువ్వు BGMI ఆడు బ్రో, నీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, అప్పుడు నువ్వు ఇంకా అసలు అంత టైమే లేదు బ్రో. నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైమే చాలా తక్కువ, ఆఫీస్ లో యూట్యూబ్ స్టూడియోలో పెరిగిపోతుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో కొంచెం నా వైఫ్ తో స్పెండ్ చేస్తున్నా, అది కూడా బలవంతంగా, నాకు అసలు అంత గేమ్స్ ఆడేంత టైం ఉండదు. నెక్స్ట్ మిస్టర్ రాజ్ అడుగుతున్నారు, రాజేష్ మొబైల్ నైట్ అవుట్ మొత్తం చార్జ్ లో ఉంటే బ్యాటరీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆటో కట్ ఆఫ్ వచ్చేసినాయి, ఇప్పుడు ఛార్జింగ్ తర్వాత అవి ఆటో కట్ అయిపోతున్నాయి, ప్రాబ్లం ఉండదు. బట్ బెటర్ మీరు ఛార్జ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోండి, ఎందుకు అట్లా ఆన్ చేసుకునేది. సమ్ టైమ్స్ టెంపరేచర్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బ్యాటరీ కాదు అదర్ కాంపోనెంట్స్ మేబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో సర్టెన్ టైం తర్వాత ఆఫ్ చేసుకోవడం బెటర్. చోటుబాయ్ అడుగుతున్నారు, అన్న మా ఫ్రెండ్ కి ఐఫోన్ పిచ్చి పట్టుకుంది, EMI లోనే ఐఫోన్ కొంటా అంటున్నాడు, ఆండ్రాయిడ్ కి టర్న్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయి? అతనికి ఏ ఫోన్ ఇష్టమో దాన్ని కొనుక్కొనివ్వండి, మీరు టిప్స్ తీసుకొని టర్న్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ సారీ ఒకవేళ ఎవరిదన్నా క్వశ్చన్ మిస్ అయ్యి ఉంటే #AskTaran అని మెన్షన్ చేసి మీ క్వశ్చన్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ పిక్ చేయడం ట్రై చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ సీ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.